వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీసుల తీరు ఏమాత్రం మారట్లేదు. పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, ఉన్నతాధికారుల దగ్గర నుంచి చిన్న చిన్న ఉద్యోగుల వరకు ఇంకా వైసీపీకి ఊడిగం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా వీళ్ళ వైఖరిలో మార్పు లేదు. ఈ మధ్యకాలంలో ఒక అతన్ని అరెస్ట్ చేశారు, విజయభాస్కర్ రెడ్డి అనే అతన్ని. ఇతను లండన్లో ఉంటూ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళ ఇంట్లో మహిళల మీద చాలా దారుణమైన కామెంట్స్ పెట్టాడు. ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళ మీద కూడా. ఆ కామెంట్స్, ఆ పోస్టులు, ఆ ట్వీట్లు చూస్తే వీడు అసలు మనిషేనా, వీడితో పెళ్ళాం బిడ్డలు ఎలా కాపురం చేస్తున్నారు అన్న అనుమానం కూడా వస్తుందన్నమాట. అంత ఘోరంగా పెడతాడు ఇతను, ఘోరమైన బూతులు పెడతాడు ఇతను. ఈ మధ్య ఇతని తండ్రి చనిపోయాడు. చనిపోవడంతో ఇండియా వచ్చాడు. కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గరలో ఎక్కడో ఉంటారు. ఇక్కడికి వస్తే పోలీసులు పట్టుకుంటారని చెప్పి నెల్లూరు జిల్లాలో వాళ్ళ స్వగ్రామం ఉంటే అక్కడ అంత్యక్రియలు చేసేసారు. అక్కడికి వెళ్ళిపోయాడు నేరుగా. ఆ తర్వాత ఎక్కడ విజయవాడ వచ్చినప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్లో ఉన్నాడు ఇప్పుడు. సో ఆయన దశదిన కర్మ ఏదో ఉంటుంది కదా, ఆ కర్మకాండలు చేయడానికి మళ్ళీ కోర్టు అనుమతి తీసుకున్నాడు. పోలీసులు ఎస్కార్ట్ తోటి జైలు నుంచి వాళ్ళ స్వగ్రామానికి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో దారిలో ఎస్కార్ట్ వెహికల్ ఆపి ఒక రెస్టారెంట్ దగ్గర పోలీసులు, వీళ్ళు, ఇతను అందరూ కలిసి హ్యాపీగా టిఫిన్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. మధ్యలో ఎక్కడ ఆపొద్దని ఉన్నతాధికారుల దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినా కూడా పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాగే చాలామంది కోర్టు ట్రయల్స్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లేటప్పుడు మధ్యలో ఆగటం, ఒక నేరస్తుడు కూడా పరారయ్యాడు, ప్రభాకర్ అనే అతను, ఇలాగే టిఫిన్కి ఆగినప్పుడు. సో అందుకని ఎక్కడ ఆగొద్దు అని ఆదేశాలు ఉన్నా కూడా వీళ్ళు ఆగారు, టిఫిన్ చేశారు. వీళ్ళు ఆగిన విషయాన్ని వీళ్ళ వెహికల్ని ఫాలో అవుతున్న స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది గమనించారు. వాళ్ళు ఈ వెహికల్ని ఫాలో అవుతూ వెనకాల వస్తున్నారు. వీళ్ళు ఆగటం, రెస్టారెంట్లోకి వెళ్ళటం, మళ్ళీ రావటం, ఇవన్నీ కూడా ఫోటోలు తీసి కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు పంపించారు. ఆయన వెంటనే సీరియస్గా స్పందించారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అందరినీ, 4-3 ఉన్నారు, వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఏఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు. సో ఇక్కడ ఎన్నిసార్లు యాక్షన్ తీసుకున్నా కూడా వీళ్ళల్లో మార్పు రావట్లా. వైసీపీ నేరగాళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ ఆరోపణలు గతంలోనే వచ్చినాయి. ఈ బోరుగడ్డ అనిల్ గురించి తెలుసు కదా మీకు. అతను కూడా ఇలాగే బూతులు తిడతా చాలామందిని, చాలా దారుణంగా దాడులు, క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి అతని మీద. ఈ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే రాజమండ్రి జైలుకి తీసుకెళ్తా ఉంటే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగారు. సీసీ ఫుటేజ్ వచ్చింది బయటికి. వచ్చిన తర్వాత సస్పెండ్ చేశారు. ఇదే బోరుగడ్డ అనిల్ అరణ్యపేట స్టేషన్లో ఉన్నప్పుడు ఇతనికి పరుపులు, దిండ్లు సప్లై చేశారు పోలీసులే. తర్వాత బంధువులతో మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు పోలీసులు. ఇది కూడా సీసీ ఫుటేజ్ ద్వారానే బయటకు వచ్చింది. సో అది చూసి ఆ బాధ్యులను సస్పెండ్ చేశారు. ఆ స్టేషన్కి సంబంధించిన ఉన్నతాధికారులని బదిలీ చేశారు. ఆ తర్వాత ఈ సీసీ ఫుటేజ్ బయటపెట్టిన కుర్రాడి మీద కేసులు పెట్టారండి. వీళ్ళు చేసిందే తప్పు. వీళ్ళు తప్పు చేసి ఆ తప్పు బయటపెట్టిన వాళ్ళ మీద కక్ష సాధింపుకు పాల్పడ్డారు. ఇప్పటికీ ఆ కుర్రాడిని వేధిస్తున్నారు, వదలలేదు. అంటే డబ్బులు ఇస్తే చాలు మేమేమైనా చేస్తామనే స్థాయికి పోలీస్ వ్యవస్థ దిగజారిపోతూ ఉంది. నేరస్తులకు ఇలాంటి సౌకర్యాలు కల్పించడానికి కారణం వాళ్ళు ఇచ్చే డబ్బే. ఒక్కొక్కడికి చిన్న కానిస్టేబుల్కి కూడా నెలకి 70-80 వేలకు తగ్గకుండా జీతాలు వస్తూ ఉంటాయి. అయినా కూడా లంచాలకు కక్కుర్తి పడుతూ ఉంటారు. ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా వీళ్ళ వైఖరిలో మార్పు ఉండదు. ఇలాంటివి చూసినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకు బీపీలు పెరుగుతూ ఉంటాయి, జనరల్గా పెరుగుతుంటాయి. ఇదేంటి గవర్నమెంట్లో మనం ఉన్నాం, వాళ్ళకి పోలీసులు ఇంత మర్యాదలు చేయటం ఏంటని. ఆగ్రహం ఏమైందంటే పోలీసుల మీద నుంచి ప్రభుత్వం మీదకి మళ్ళిద్ది, నాయకుల మీదకి మళ్ళుతుంది. మీరు గట్టిగా లేకపోవడం వల్లే కదా ఇదంతా జరుగుతుంది అంటారు. వాస్తవానికి ఇక్కడ ప్రభుత్వం ప్రమేయం, నాయకుల ప్రమేయం ఏమి ఉండదు. కొంతమంది పోలీసు బాసులు, కింది స్థాయి సిబ్బంది అలసత్వం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి మీద డీజీపీనో, హోంమంత్రో ఒకసారి గట్టిగా హెచ్చరిస్తూ ఒక ప్రకటన చేస్తే కొంతకాలం అన్నా భయం ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.